మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. నేను యెహోవా యందు ఆనందించెదను. ప్రియ దైవజనమా, ఈ లోకములో మనుష్యులు ఆనందించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు. అనేక అలవాట్లు చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది స్నేహితులను కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ యేసయ్యను వెంబడించు బిడ్డగా మనము దేవుని యందు ఆనందించే వారముగా ఉండాలి. ఈ లోకములో మన ఆనందాన్ని వెతుక్కునే వారముగా కాకుండా దేవునిలో ఆనందించే వారముగా ఉండాలి. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. అవును ప్రియ దైవజనమా, దేవుని యందు ఆనందించాలి అని మనమందరము ఎరిగి ఉన్నాము. కానీ కనపడని దేవుని యందు ఏ రీతిగా ఆనందించగలము అనే ప్రశ్న చాలామంది మదిలో, ముఖ్యముగా యవనస్తుల హృదయాలలో ఉండడం మనం చూస్తాము. మరి దేవుని యందు ఏ విధంగా ఆనందించాలి అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే, మొదటగా 31వ కీర్తన 7వ వచనం ప్రకారం దేవుని కృపను బట్టి నిత్యము దేవుడు మన పట్ల చూపుతున్న కృపలను తలంచుకుంటూ ఆనందించే వారముగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే 119వ కీర్తన 70వ వచనం ప్రకారం దేవుని వాక్యమును బట్టి ఆనందించే వారముగా ఉండాలి. దీవారాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దాని యందు ఆనందించే వారముగా మనం ఉంటే మన జీవితము కూడా ఎంతో ఫలభరితముగా ఉంటుంది. మూడవదిగా 112వ కీర్తన 1వ వచనం ప్రకారం దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించే వారముగా ఉండాలి. అవును, ఆయన ఆజ్ఞలను లక్ష్యం పెట్టినప్పుడు మన జీవితంలో ఎన్నడూ అవమానము కలగదు. ఆయన ఆజ్ఞానుసారం మనము జీవిస్తే జీవితంలో ఎన్నడూ తలగానే ఉంటాము, కానీ తోకగా ఉండము. కాబట్టి ఆయన ఆజ్ఞల యందు, వాటిని గాయకొనుట యందు ఆనందించే వారముగా మనం ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారం దేవుని నామమును ఘనపరచుట యందు ఆనందించే వారముగా ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి, మేలులను బట్టి ఆయన నామాన్ని ఇతరుల ఎదుట సాక్ష్య రూపముగా ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహిమపరచడంలో ఆనందించే వారముగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మనం చూసినట్లయితే 5వదిగా దేవుడు ఇచ్చిన రక్షణ యందు ఆనందించే వారముగా ఉండాలి. 51వ కీర్తన 12వ వచనంలో చూస్తాము, తాను కోల్పోయిన రక్షణానందాన్ని తిరిగి మరలా పుట్టించమని అక్కడ కీర్తనాకారుడు ప్రార్థించడం చూస్తాము. అవును, అమూల్యమైన ఆ రక్షణను దేవుడు మనకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి ఇచ్చాడు. కాబట్టి అంతటి గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక మనలను నిత్య జీవానికి నడిపించే దేవుడు అనుగ్రహించిన రక్షణను బట్టి నిత్యము ఆనందించి దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, మరి ఈ విధంగా దేవునిలో ఆనందించడం వలన మనకేమి కలుగుతుంది అని మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం ప్రకారం యెహోవా యందు ఆనందించుట వలన మనము బలము పొందుతాము. ఆత్మీయంగా బలపడాలి అంటే మనము దేవుని యందు ఆనందించే వారముగా ఉండాలి. శారీరకముగా బలపడడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాము. కానీ అదే రీతిగా ఆత్మీయంగా మనం బలపరచబడాలి అంటే దేవుని యందు ఆనందించే వారముగా ఉండాలి. అది ఏ రీతిగా ఆనందించాలో దేవుడు ఈ దినం మనకు బయలుపరిచిన
విధానాన్ని మన జీవితాలలో అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా స్తుతికి రక్షణకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైనా ఇంకా లోకములో ఉన్న వాటిని బట్టి తమ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే నాయన, దయచేసి వారి హృదయాలను మీరు మార్చండి ప్రభువా. మీ యందు ఆనందించే గొప్ప ధన్యతను దయచేయండి. ఏ రీతిగా మీ యందు ఆనందించాలో మీరు మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు. అటు రీతిగా నీలో ఆనందించి ఆత్మీయముగా బలము పొందే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 70 మందితో ఏ వ్యక్తి కుటుంబపు వారు ఐగుప్తునకు వచ్చిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.